అలానే మిసేశ్రావు. తెలుగు ప్రజల మీద సర్వేల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 2024 ఎన్నికలకు ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక నేషనల్ సంస్థ సర్వేలు అనేక సందర్భాల్లో ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలకి 23 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఇచ్చింది. ఇంకొక మాట మాట్లాడితే 25కి 25 ఎంపీలు కూడా వస్తాయని చెప్పి ఆ సర్వే సంస్థ చెప్పినటువంటి రిపోర్ట్స్ అది మనం చూసాం. కానీ 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అలాగే 2019 ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ గారు, అప్పుడు ఆంధ్ర ఆక్టోపస్ అనేవాళ్ళు, ఆయన సర్వే చేస్తే 100కు 100% అది పక్కా నిజం అని చెప్పి నమ్మేటువంటి రోజులు అవి. 2019లో తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పి ఇచ్చారు. ఈ రెండు బూమరంగ్ అయ్యాయి. దాంతో నేను ఇక సర్వే చెయ్యను, సర్వేలకు దూరంగా ఉంటానని చెప్పి ఆయన దూరంగా ఉన్నారు. రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు ఆయన. ఇక తాజాగా మనం 2024కి తీసుకుంటే కేకే సర్వే అని చెప్పి ఒకటి పాపులర్ అయింది. ఈ కేకే సర్వే ఢిల్లీలో బోల్తా పడింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో బోల్తా పడింది. ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే సక్సెస్ అయింది. మిగతా రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ బోల్తా పడింది ఆ సర్వే సంస్థ. ఆ సర్వే సంస్థ అంచనాలకి భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం ఏడాది కాలంలో చాలా నెగిటివ్ తీసుకొచ్చుకుంది, చాలా నెగిటివ్గా ఉన్నారు పబ్లిక్ అనేటువంటి యాంగిల్లో ఒక ప్రొజెక్షన్ చేశారు. దాదాపుగా 19 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి ప్రొజెక్షన్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది. దాన్ని సైంటిఫిక్గా చేశారా లేదా అనే దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్. జనరల్గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, ఆయన సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని మీరు ముఖ్యమంత్రిగా భావిస్తున్నారా అని ఒక క్వశ్చన్ ఆ సర్వేలో. అది అప్రస్తుతం వాస్తవంగా. మరి ఆ సర్వే ఎందుకు చేశారు, అలాంటి సర్వేని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే ఇమీడియట్గా మనకు వచ్చేటువంటి అనుమానం ఏంటి, దీని వెనక ఏదో గూడుపుటని నడుస్తుంది, ఈ సర్వే చేయటం వెనుక ఒక హిడెన్ అజెండా ఉంది అనేది సహజంగా వచ్చేటువంటి అనుమానం. సరే ఉందా లేదా అనేది ఆ సర్వే సంస్థకు తెలుసు, సహజంగా వచ్చేటువంటి అనుమానం. ఎందుకంటే ఒకవేళ సర్వే చేశారు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా లేదంటే విపక్ష నేతగా లేదా పులివెందుల ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యారా లేరా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారా లేదా, లేదు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏది ప్రజాదరణ పొందింది, ఏది ప్రజాదరణ పొందలేదు, ఏది వ్యతిరేకంగా ఉంది. సో రీసెంట్గా రేషన్ షాపులకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఆ వెహికల్స్ని రద్దు చేసేసి డీలర్స్కి అప్పు చెప్పారు, దాని మీద ఎలా ఉంది. లేదు పెన్షన్స్ ఇస్తున్నారు, 4000 పెన్షన్స్, ఇప్పుడు వాలంటీర్లు లేరు, మరి వాలంటీర్లు లేకుండా పెన్షన్స్ ఇస్తున్నారు కదా, పాజిటివ్ ఉందా నెగిటివ్గా ఉందా, లేదు ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు కదా ఇవ్వలేదు, దాని మీద ఏంటి, ఇలాంటివి అడిగి పబ్లిక్ నుంచి ఒక ఒపీనియన్ తీసుకొని ఎగ్జాక్ట్ ప్రొజెక్షన్స్ ఇవ్వచ్చు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చిత్రంలో లేనటువంటి ఫిగర్ జూనియర్ ఎన్టీఆర్. అసలు ఎక్కడా కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఆయన పార్టిసిపేషన్ లేదు, ఆయన ప్రస్తావన కూడా లేదు. మరి అలాంటి ఆయన ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక ఈ సర్వే వెనుక హిడెన్ ఎజెండా ఉంటుంది అనేటువంటి అనుమానం కలుగుతుంది. మరి ఈ హిడెన్ ఎజెండా ఎవరు క్రియేట్ చేశారు అని అంటే నేరుగా తాడేపల్లి వైపు చేయి చూపిస్తున్నారు చాలామంది కూడా. మరి తాడేపల్లికి జూనియర్ ఎన్టీఆర్కి ఈ సర్వేకి సంబంధం ఏంది అనుకోవచ్చు. ఈ సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లాగా అనేకం వచ్చేసాయి, జస్ట్ ఫిగర్స్ మార్చేస్తారు అంతే. డబ్బులు ఎవరిస్తే, ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే, ఎవరు ఎక్కువ పెట్టుబడి పెడితే వాళ్ళకు అనుకూలంగా మలిచేస్తారు సర్వేలు. అసలు క్యాబినెట్లో ఒక సర్వే వచ్చింది ఈ మధ్యకాలంలో, ఇంకొక సర్వే, క్యాబినెట్లో ఫలాని అతనికి మంత్రి పదవి ఇస్తే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఇవ్వకుండానే ఆ ఎక్స్పర్సన్కి మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అనే యాంగిల్లో ఒక 5-6 పేర్లు తీసుకొని ఒక సర్వే సంస్థ రీసెంట్గా ఒక సర్వేని ప్రకటించింది. సరే కేకే సర్వే అంటే
2024 ఎన్నికల్లో అందరికీ తెలిసిన సర్వే కాబట్టి నేను ఆ పేరు ప్రస్తావించాను. మిగతా సర్వేల పేర్లు కూడా నేను ప్రస్తావించను. కారణం ఏంటంటే వాళ్ళు చేసేటువంటి సర్వేలు ఎలాంటి సర్వేలు అంటే, ఇంకొక ఆయన అపరచానికుడు అని వస్తాడు, ఆయన అయితే అసలు సర్వేనే చేయడు. ఇంటి దగ్గర కూర్చొని మొత్తం ఫిగర్స్ వేసుకొని ఆయనకు కావాల్సినటువంటి అభిప్రాయాన్ని జోడించేసి చెప్తారు. అలా అని చెప్పేసి సర్వే సంస్థలు అన్ని బోగస్ అని కూడా నేను అన్నాను. చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి ఎగ్జాక్ట్గా ప్రొజెక్ట్ చేసేటువంటి సర్వే సంస్థలు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బు. అల్టిమేట్గా బిజినెస్. అల్టిమేట్గా ఎంత బిజినెస్ జరుగుతుంది మనకి బిజినెస్ జరగాలంటే ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వాలి, ఎలాంటి టెంప్టేషన్స్ని క్రియేట్ చేయాలి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలి, ఇదే దందా. ఈ దందాల్లో సమాజాన్ని పక్కదావ పట్టిస్తున్నారు. అసలు సామాజిక అంశాలని, సమాజానికి ఉపయోగపడే అంశాన్ని తీసుకొని దాని మీద సర్వే చేసి దానికి కన్స్ట్రక్టివ్ సూచనలు సలహాలు ఇస్తే కనుక నిజమైనటువంటి సర్వే అనుకోవచ్చు. అసలు సర్వే సంస్థలు రాజకీయ పార్టీలని ప్రోత్సహించేదానికి, రాజకీయ పార్టీలని మరింతగా పబ్లిక్లో తీసుకెళ్లేదానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి అనేది రీసెంట్గా వస్తున్నటువంటి సర్వే సంస్థల సారాంశాన్ని చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి సెఫాలజిస్ట్ కూడా అనేక సందర్భాల్లో ఫెయిల్ అయ్యారు. కేవలం సక్సెస్ అయినవి మాత్రమే ఆయన చెప్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో 2017లో రాహుల్ గాంధీ గారు పేట్ పే చర్చ అని ఒకటి పెట్టారు. అంతకుముందు చాయ్ పే చర్చలాగా 2014లో నరేంద్ర మోడీ గారు పెట్టినట్టు పేట్ పే చర్చ అని ఒకటి పెట్టారు. అట్టర్ ఫెయిల్యూర్ అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అట్టర్ ఫ్లాప్ అయింది 2017లో కాంగ్రెస్ పార్టీ. మరి ప్రశాంత్ కిషోర్ గారి గ్రాఫ్ పడిపోయింది కదా. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 2019లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో టైఅప్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కుల మతాలకు సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇష్యూని రైట్ చేసేసి అక్కడ కులాల్ని మతాలని రేపి ఆ సమాజాన్ని ఐకమత్యంగా లేకుండా చేసేసింది. అందుకే ఎందుకు భావోద్వేగాల నడుమ మాత్రమే తమ వైపు తిప్పుకోవచ్చు ఓటర్స్ని అనేటువంటి అభిప్రాయం ఆ సర్వే సంస్థలకు ఉంది. అల్టిమేట్గా ఏంటి? వాళ్ళకి కావాల్సింది రిజల్ట్. అంతేకాదు సమాజ హితం కానీ సమాజ శ్రేయస్సు కానీ వాళ్ళకి అవసరం లేదు. సెన్సిటివ్ ఇష్యూస్ని రైట్ చేసేసి ఆలోచన శక్తిని తగ్గించేసి తమ వైపు తిప్పుకోవాలి. అంత సినిమాటిక్ వ్యవహారం చేస్తూ ఈ సర్వే సంస్థలు మొత్తం సమాజాన్ని పక్కదావ పట్టిస్తూ ఉన్నాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం సంబంధం అసలు రాజకీయాలతోటి? ఆయన పేరు ఎందుకు ప్రస్తావించాలి? ఎందుకు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది అసలు? ఇప్పుడు ఒకవేళ నిజంగా సర్వే చేయాల్సి వస్తే ఆయన పేరు ప్రస్తావించరు. ఏదో ఆశించి రాబోయే రోజుల్లో కూటమిని ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్లో దెబ్బ కొట్టాలి, లేదా కూటమి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తే మళ్ళీ దానికి బాకా ఓదాలి, దానికి అనుకూలంగా సర్వే రిపోర్ట్స్ ఇవ్వాలి. ఆ విధంగా జరగాలంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా సర్వే చేస్తే పిలిచి మాట్లాడి డబ్బులు ఏమైనా ఇస్తారేమో. అదే కూటమి ప్రభుత్వం రెస్పాండ్ కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు తీసుకురావాలి. జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు తీసుకొస్తే కనుక కూటమి ప్రభుత్వం ఏదో పిలిచి డబ్బులు ఇస్తుంది, దందా చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ఉండొచ్చు అనేది విమర్శలు వస్తున్నాయి ఈ సర్వే చేసినటువంటి వాళ్ళ మీద. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్వే సంస్థలకు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. ఆ కోణం నుంచి కూటమిలో ఏదో ఒక రకంగా చీలిక తీసుకురావాలి, లేదంటే కూటమిని చిన్నాభిన్నం చేయాలంటే ఏదో ఒక అంశాన్ని బయటకు తీసుకురావాలి. ఆ అంశంలో జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి ఉండొచ్చు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా డబ్బులు ఇచ్చి ఈ సర్వే చేయించి ఉండవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది వెళ్ళిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనేక మంది కేసుల్ని, అవినీతి కేసుల్ని, అక్రమ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీ వీలున్నంత వరకు ప్రజల్లో పలసన పడిపోతున్నటువంటి సమయంలో ఈ సర్వేల ద్వారా ఏదో ఒక రకంగా ఆ పార్టీని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ సర్వే సంస్థలకు కొంత అమౌంట్ ఇచ్చి ఇట్లాంటి సర్వేలను చేయించి ఉండవచ్చు. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఏ విధమైనటువంటి బోగస్ సర్వే ఇచ్చిందో మనందరం చూసాం 2024 ఎన్నికలకు ముందు. సో సర్వే సంస్థల ద్వారా, సర్వేల ద్వారా ప్రజల నాడిని, ప్రజల ఆలోచనల్ని మార్చి పార్టీని బలోపేతం చేసుకోవాలి అనుకోవడం అనేది అది ఫెయిల్యూర్ వ్యవహారం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సర్వేలను నమ్మేటువంటి పరిస్థితుల్లో జనాలు లేరు, సర్వే సంస్థలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అనేక సర్వే సంస్థలను చూశారు.
ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క సర్వే సంస్థ హైలైట్ అవుతుంది. 2019 ఎన్నికల్లో ఆర్ఆ సర్వే బాగా హైలైట్ అయింది. 2024లో కేకే సర్వే హిట్ అయింది. 2014లో లగడపాటి రాజగోపాల్ది హిట్ అయింది. ఇలా ఒక్కొక్క ఎన్నికలకి ఒక్కొక్కటిది సర్వే సంస్థ హైలైట్ అవుతుంది. తర్వాత అన్ని తప్పుడు తడకలుగా ఇచ్చేసి మొత్తం తట్టాబుట్ట సర్దేస్తాయి. కాబట్టి సర్వే సంస్థలు ఎలాంటివి, సర్వేలు ఎలా చేస్తారు, ఈ సర్వేలు నమ్మచ్చా, అసలు ఎందుకు చేస్తున్నారు, దీని వెనక హిడెన్ ఎజెండా ఏముంది, వీటన్నిటి మీద ప్రజలు బాగా అవగాహన కలిగి ఉన్నారు ప్రశాంత్ కిషోర్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత. కాబట్టి ఇవన్నీ సర్వే దందాలు అనుకోవాలి, సర్వేలు కాదు, సర్వే దందాలు. ఈ సర్వే దందాలలో చాలామంది ప్రజలను బురిడి కొట్టించేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. ప్రజలు చాలా తెలియగల వాళ్ళు సర్వేలు నమ్మరు. కాబట్టి సర్వేలు వెనుక ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.